నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాష్ట్ర సర్కార్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్లాన్ చేస్తోంది. సదస్సును తెలంగాణ ఆశలు ఆకాంక్షలకు వేదికగా నిలపాలని భావిస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాలతో పాటు పెట్టుబడుల ఆకర్షణ, ఫ్యూచర్ సిటీ ప్రమోషన్స్ వంటి లక్ష్యాలు కూడా పెట్టుకుంది. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలో దార్శనిక పత్రం రూపొందిస్తున్న సర్కార్ అందుకు అనుగుణంగా శాఖల వారీగా పాలసీల రూపకల్పనలో పడింది. ఇకపై ఏటా గ్లోబల్ సమ్మిట్ జరుపుతామన్న ప్రకటనతో పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడంతో పాటు తెలంగాణ భవిష్యత్తుకు దిశ నిర్దేశించాలనే ఉద్దేశం కనిపిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే సమ్మిట్ లో హైదరాబాద్ అనుకూలతల్ని చాటి చెప్పి పెట్టుబడుల్ని ఆకర్షించేలా వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే సదస్సు లక్ష్యాలు, సర్కారు ఉద్దేశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ప్రత్యేకంగా నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. తొలిసారి గ్లోబల్ సమ్మిట్కు వ్యూహరచన చేసిన సర్కార్ ఈ సదస్సు ద్వారా తెలంగాణ ఆకాంక్షలు, అభివృద్ధి అవకాశాన్ని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించాలని కంకణం కట్టుకుంది. ఇప్పటివరకు ఏం చేశామో వివరించడంతో ఇక ముందు ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వడం ద్వారా తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలని భావిస్తోంది. వ్యూహాత్మకంగా ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ పెడుతున్న సర్కార్ భవిష్యత్ నగరాన్ని కూడా పెట్టుబడిదారులకు పరిచయం చేయాలని అనుకుంటోంది. తద్వారా హైదరాబాద్ విస్తరణకు ఉన్న అవకాశాల్ని వారి కళ్లకు కట్టాలనే ఆలోచనతో ఉంది. పాలనా విధానాల్లో స్పష్టత, అభివృద్ధి ప్రణాళికల్లో వేగం, భవిష్యత్తు విషయంలో ఆశావహ దృక్పథమే సోపానాలుగా తెలంగాణ పరుగులు తీస్తోందని చెప్పడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. I invite you all, Honorable Prime Minister Modi ji, to Telangana Rising 2047 Global Summit at Bharat Future City on December 8th and 9th to unveil our vision. We wish to become a $1 trillion strategy by 2034 and $3 trillion by 2047. Associating with Viksit Bharat plan. I also appeal to Honorable Prime Minister Narendra Modi ji to declare Bangalore Hyderabad as a defense and aerospace corridor that will contribute to Viksit Bharat. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రఖ్యాత సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నందున దావోస్ సమ్మిట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన సముదాయ నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ పై అధికారులకు పలు సూచనలు చేశారు. గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని చెప్పారు. సదస్సుకు వివిధ దేశాల రాయబారులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీని ఆదేశించారు. పాసులు లేకుండా సమ్మిట్తో సంబంధం లేని వ్యక్తులు ఎవరూ ప్రాంగణంలోకి రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. శాఖల వారీగా నిర్దేశించిన అధికారులకు మాత్రమే ప్రవేశం ఉండాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ప్రతి సంవత్సరం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందువల్ల ఈ ఏడాది నిర్వహించే సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమ్మిట్ రోల్ మోడల్గా నిలిచిపోవాలని అన్నారు. ఫ్యూచర్ సిటీకి 3 రాష్ట్రాల రాజధానులను నేరుగా అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రహదారులు నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. వీటికి సమాంతరంగా బుల్లెట్ రైల్ మార్గాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన డిపిఆర్లు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సమ్మిట్కు సంబంధించి బ్రాండింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను వీక్షించి పలు మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో విభాగాల వారీగా మనం చేపట్టే పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పెట్టుబడిదారులకు హైదరాబాద్కు అనుకూల అంశాలైన ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రానున్న రీజనల్ రింగ్ రోడ్, బందర్ పోర్టు వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్ మార్గం, డ్రై పోర్టుతో పాటు తెలంగాణలోని కళ, సాంస్కృతిక, భాష, వాతావరణ అనుకూలతలను వివరించాలని సూచించారు. రాష్ట్రంలో 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎటువంటి మార్పు లేని అంశాన్ని పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తుందన్న విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని సీఎం రేవంత్ సూచించారు.
గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఇప్పటికే 2600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. సమ్మిట్ కోసం ఏర్పాటు చేసే స్టాల్స్ డిజైన్లను చూపించారు. పెట్టుబడులకు సంబంధించి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను కూడా రెడీ చేయాలని, వారికి ఇచ్చే సమయాన్ని ముందే ఫిక్స్ చేసి ప్రోగ్రామింగ్ చేయాలని సూచించారు. సమ్మిట్లో జరిగే ఒక్కో ఈవెంట్కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, పరిశ్రమలు, వైద్య రంగాలకు సంబంధించిన స్టాళ్ల ఏర్పాటులో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమ్మిట్ సందర్భంగా ప్రదర్శించే డ్రోన్ షో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా ఉండాలని, అదే రీతిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించిన అన్ని డిజైన్లు నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహించే 2 రోజుల వేడుకలను 2 ఏళ్ల విజయోత్సవాలుగా జరపాలని సర్కార్ అభిప్రాయపడుతోంది. సదస్సు 2వ రోజున తెలంగాణ భవిష్యత్తు దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలన్నీ కళ్లకు కట్టించే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు తయారు చేసుకోవాలని సీఎం సూచించారు. తొలి రోజు 2 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, స్కీమ్ల వివరాలను ప్రదర్శించనున్నారు. 2వ రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. హైదరాబాద్ ఇప్పటికే పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో హైదరాబాద్ లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలను మరింత విస్తృతంగా ఇన్వెస్టర్లకు పరిచయం చేసే పనిలో పడింది సర్కార్. పెట్టుబడిదారులు హైదరాబాద్ వైపు మరింత ఆకర్షితులయ్యేలాగా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తోంది. హైదరాబాద్ కు ఇప్పటికే ఉన్న అనుకూలతలకు తోడు భవిష్యత్తుకి కొత్తగా తోడయ్యే సదుపాయాలు, సౌకర్యాలపైన ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలనేది తెలంగాణ సర్కార్ లక్ష్యం. పెట్టుబడిదారులకు సంబంధించి అనుకూల అంశాలతో పాటు ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సమ్మిట్లో సమగ్రంగా వివరించాలని సర్కార్ ఇప్పటికే ఫిక్స్ అయింది. తెలంగాణ బ్రాండింగ్కు సంబంధించి మన రాష్ట్రానికే పరిమితమైన వైవిధ్యమైన రామప్ప ఆలయంలోని నంది, సమ్మక్క సారక్క జాతర, నల్లమల పులులు, మహబూబ్ నగర్ జిల్లాకే ప్రత్యేకమైన ఎద్దులు, తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాలను శాసించిన పివి నరసింహారావు వంటి ప్రముఖులు, కళాకారులు, క్రీడాకారులు, అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖులు, ఇలా ప్రతి ఒక్కదానికి బ్రాండింగ్లో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ వేదికలను బ్రాండింగ్కు సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, విధాన నిర్ణేతలు హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచడం, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, ప్రణాళికలను ప్రపంచానికి తెలియజేయడం, తద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడాన్ని లక్ష్యాలుగా పెట్టుకున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో తన విజన్ మరియు పాలసీలను ప్రదర్శించడానికి ఇదొక ముఖ్య వేదికగా భావిస్తోంది. ప్రధానంగా మా విజన్ డాక్యుమెంట్ని ఆ రోజు ఆవిష్కరింపచేస్తూ ఉన్నాం. ఆ విజన్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని మేము చూపించేటువంటి మార్గాలు కానీ, ఇక్కడ కల్పించేటువంటి వెసులుబాట్లు కానీ, తీసుకొచ్చినటువంటి పాలసీస్ని కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేయటం కోసం వస్తే రావచ్చు. కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్. ఇట్ ఈస్ మోస్ట్లీ మా విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరణ చేసేటువంటి రోజు. ఆ రోజు ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో మేము ఏ రకంగా ముందు తీసుకొని పోదలుచుకున్నాం, ఏ రంగాలపైన ప్రాధాన్యత ఉంచదలుచుకున్నాం, ఏ రంగాల ద్వారా ఈ రాష్ట్ర జీడిపిని పెంచదలుచుకున్నాం, ఏ రంగాల ద్వారా మనం అభివృద్ధి చేస్తే ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడుతుంది అనేది ఆ రోజు చూపించదలుచుకున్నాం. గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. ఈ డాక్యుమెంట్ తెలంగాణ రాష్ట్రం 2047 సంవత్సరం నాటికి ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ రంగాలలో అగ్రస్థానంలో నిలబడాలి అనే అంశాలను స్పష్టంగా వివరించే దీర్ఘకాలిక విజన్, కార్యాచరణ ప్రణాళికను కలిగి ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయం, ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల రంగాలలో ప్రభుత్వం తీసుకురాబోయే సంస్కరణలు, లక్ష్యాలను ఇందులో పొందుపరుస్తారు. ఇది పెట్టుబడిదారులకు, పారిశ్రామిక సంస్థలకు రాష్ట్రం యొక్క భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం తరఫున తెలంగాణ రైజింగ్ అని 2047 ఏ విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరులను, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉపాధి అవకాశాలను, ఏ విధంగా పెట్టుబడులను,
రాష్ట్రానికి సంబంధించిన విద్యా వ్యవస్థ, ఆరోగ్యానికి సంబంధించిన వ్యవస్థ, టూరిజంకి సంబంధించిన వ్యవస్థ, ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన యువతకు సంబంధించిన దిశ దశ ఏర్పాటు చేసుకునే ఒక ప్రధానమైన అంశంతో తెలంగాణ రైజింగ్ 2047 అనే అంశాన్ని తీసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరి ప్రత్యేకంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ప్రభుత్వ సంకల్పన. ఈ ప్రతిష్టాత్మక డాక్యుమెంట్ను సిద్ధం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి సీఎం వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల ద్వారా డాక్యుమెంట్లో పొందుపరచాల్సిన అంశాలపై చర్చించి రాష్ట్ర లక్ష్యాలను మరింత పటిష్టం చేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. విజన్ డాక్యుమెంట్ను అత్యంత పారదర్శకంగా సాధించగలిగే లక్ష్యాలతో రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లభించే బ్రాండ్ ఇమేజ్, పెట్టుబడులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నెల 25న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై సమీక్షించిన సీఎం 26న లాజిస్టిక్స్ సమ్మిట్ ఏర్పాట్లు, 27న మౌలిక వసతులు, అభివృద్ధిపై చర్చించారు. ఈ నెల 28న విద్య, యువజన సంక్షేమం, 29న వ్యవసాయం, అనుబంధ విభాగాలు సంక్షేమం, 30న ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమంపై సమీక్ష నిర్వహిస్తారు. సదస్సులో విజన్ డాక్యుమెంట్తో పాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన సమగ్ర మాస్టర్ ప్లాన్ను విడుదల చేయనున్నారు. అలాగే వివిధ రంగాలకు సంబంధించి పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త పాలసీలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ సదస్సుకు మీర్ఖాన్ పేటలో 100 ఎకరాలను సిద్ధం చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఫార్మా, ఇతర రంగాలకు సంబంధించిన పెట్టుబడులే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రజెంటేషన్లు 2 రోజుల పాటు ఇవ్వనున్నారు. సదస్సు నిర్వహణ కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన 7 ఉన్నతాధికారులతో సమన్వయ కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే సీనియర్ ఐఏఎస్లతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిపి 27 మందితో 9 ఆర్గనైజేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. వేదిక, ఎరీనా డిజైన్ కమిటీ, ఆహ్వాన కమిటీ, ప్రోగ్రామ్ డిజైన్ కోఆర్డినేషన్ కమిటీ, ఒప్పందాల కమిటీ, ఆతిథ్యం లాజిస్టిక్ కమిటీ, ఫుడ్ అండ్ కల్చరల్ కమిటీ, డిజిటల్ మార్కెటింగ్ అండ్ మీడియా కమిటీ, కంటెంట్ క్రియేషన్ అండ్ ఐఈసీ కమిటీ, సెక్యూరిటీ అండ్ ప్రోటోకాల్ కమిటీలను ఏర్పాటు చేశారు. తద్వారా సదస్సు విషయంలో ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని యంత్రాంగానికి సర్కార్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా 2047 నాటికి తెలంగాణ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించాలని సర్కారు సంకల్పం తీసుకుంది. ఇందుకోసం నిర్దిష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకున్న ప్రభుత్వం వాటి సాధనకు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతుందో కూడా చెప్పనుంది. తద్వారా అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ విషయంలో తెలంగాణ సర్కార్ చిత్తశుద్ధిని రుజువు చేయాలని భావిస్తోంది. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమ్మిట్లో కీలకంగా పాలుపంచుకోవాలని తెలంగాణ సర్కార్ ఆదేశించింది. ఇప్పటికే ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో పాటు అన్ని రంగాల్లోని నిపుణుల దూరదృష్టితో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047 రూపకల్పన జరిగింది. ఇక వివిధ విభాగాల అధికారులతో నిర్వహించే సమీక్షల్లో వచ్చే విలువైన సలహాలు, నిర్దిష్టమైన సూచనలను పొందుపరిచి డాక్యుమెంట్కు తుది రూపం ఇస్తామని సర్కార్ చెబుతోంది. గ్లోబల్ సమ్మిట్కు సుమారు 1300 అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్న తరుణంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 200 ఎకరాల్లో పార్కింగ్, రోడ్ల విస్తరణ, విద్యుత్ సరఫరా తదితర పనులు చేపట్టారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ భారీ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్లు ఇస్తారు. పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు, భూముల కేటాయింపులు జరగనున్నాయి. సామాన్యుల కోసం మరో 2 రోజులు సదస్సును పొడిగించారు. డిసెంబర్ 10, 11వ తేదీల్లో వివిధ జిల్లాల నుంచి ప్రజలను సదస్సుకు తరలించి ఎగ్జిబిషన్ చూసేందుకు అవకాశం కల్పిస్తారు. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నెలాఖరులోగా శాఖల వారీగా పాలసీ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్కు వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించాలని, వారి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. సదస్సు ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం సమీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. అధికారులు కూడా సమ్మిట్ను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం చేపట్టనున్న బృహత్తర కార్యక్రమాలతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించే దిశగా డాక్యుమెంట్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం, అందుకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యాలుగా ఈ గ్లోబల్ సమ్మిట్ ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్ వంటి కీలక ప్రాజెక్టుల అభివృద్ధి ఎలా ఉంటుందో వివరించనున్నారు. 2 రోజుల సదస్సులో ఫ్యూచర్ సిటీలో పలు ప్రభుత్వ విభాగాలకు భూములను కేటాయించనున్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ స్థాయిలో ఎగరేసి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే మాస్టర్ ప్లాన్గా రూపొందుతోంది. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, స్టార్టప్ ఎకోసిస్టమ్, స్కిల్ డెవలప్మెంట్ వంటి అన్ని రంగాలకు సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉండనుంది. ఈ డాక్యుమెంట్ తెలంగాణను భారత్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రంగా మార్చే బ్లూ ప్రింట్ అవుతుందనేది ప్రభుత్వ వర్గాల ధీమా. గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పెట్టుబడిదారులకు ఇష్టమైన గమ్యస్థానంగా మారనుందని ప్రభుత్వం ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణతో రాష్ట్రం కొత్త యుగంలోకి అడుగు పెట్టబోతోందని, ఇది తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలవబోతోందని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 అనేటువంటిది వచ్చే నెల 8వ తేదీ 9వ తేదీ జరగబోతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు కేబినెట్ యొక్క నిర్ణయం మేరకు ఫ్యూచర్ సిటీలో దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు 2 ఉన్నాయి. డిసెంబర్ 8వ తేదీన రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఎటువంటి ప్రగతిని సాధించామో, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టామో, ప్రజలకు ఏ రకంగా చేరువయ్యామనేటువంటిది వివరించడం జరుగుతుంది. 2వ రోజున మనకు ఒక విజన్ డాక్యుమెంట్ అంటే ఒక దార్శనిక పత్రం అనేటువంటి తయారు చేసుకున్నాం. 2047 కల్లా రాష్ట్రం ఎలా ఉండబోతుంది, అది అక్కడ చేరాలని చెప్పంటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ ఇతర వ్యవస్థలు కానీ ఎలా ఆ మార్పును మనం అందుకోవడానికి ప్రయత్నం చేస్తాం, దానికి కావాల్సిన పాలసీస్ ఏమిటి, డాక్యుమెంట్స్ ఏమిటి, ఇటువంటివన్నీ కూడా 2వ రోజున చర్చకుంటాయి. రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, ప్రస్తుతం ఉన్న $210 బిలియన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం తన విజన్ డాక్యుమెంట్లో ప్రాథమికంగా వెల్లడించింది. అప్పటికల్లా దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 10% ఉండాలనే లక్ష్యం కూడా పెట్టుకుంది. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 10 రెట్ల మేర పెంచడమే తన సంకల్పమని ప్రకటించింది. ఇలాంటి వృద్ధిని సాధించడానికి ప్రధాన నగరాలపై దృష్టి సారిస్తామని తెలిపింది. రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించి సమాన అభివృద్ధిని సాధించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అర్బన్ కోర్, సెమీ అర్బన్, గ్రామీణ తెలంగాణగా వర్గీకరించి దీర్ఘకాలిక లక్ష్యంతో అభివృద్ధిని సాధిస్తామని తెలిపింది. అర్బన్ కోర్ ఏరియాలో భాగంగా హైదరాబాద్, ఇతర ప్రధాన నగర నోడ్లను టెక్నాలజీ, ఇన్నోవేషన్స్, అత్యాధునిక తయారీ, పరిశ్రమలు 4.0, జీసీసీలు, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ప్రపంచస్థాయి హబ్లుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. సెమీ అర్బన్ ఏరియాలో భాగంగా మధ్యతరహా తయారీ పరిశ్రమలు, ఆరెంజ్, ఎల్లో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్ హబ్స్ ఏర్పాటు చేసి ఆర్థిక సమగ్రతను సాధించనున్నారు. గ్రామీణ తెలంగాణ ప్రాంతంలో సుస్థిర జీవనోపాధి అవకాశాలను పెంచుతారు. ముఖ్యంగా సాంకేతిక వ్యవసాయం, పశు సంపద, అటవీ ఆధారిత ఉపాధి, హస్త కళాఖండాల తయారీ వంటి సంప్రదాయ పరిశ్రమల ద్వారా ఈ అభివృద్ధిని సాధించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను అభివృద్ధి చేసి పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడులకు ప్రపంచ హబ్గా మార్చాలని, తయారీ, అన్వేషణలు, నాలెడ్జ్ ఇండస్ట్రీస్కు గమ్యస్థానంగా మార్చాలని సెమీ కండక్టర్ సిటీ, ఎనర్జీ పార్క్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.